ప్రధాని నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు 12 అంశాలపై ముఖ్యమంత్రి ప్రధానికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. 20 పేజీలతో కూడిన ఈ ప్రెజెంటేషన్ ద్వారా విభజన తర్వాత రాష్ట్రం నష్టపోయిన తీరు, కేంద్రం నుంచి ఆశిస్తున్న సాయం తదితర అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. రాజధాని నిర్మాణానికి వచ్చే 3 ఏళ్లలో 10,000 కోట్ల రూపాయలు కోరడంతో పాటు నియోజకవర్గాల పెంపును త్వరితగతిన చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక అత్యున్నత స్థాయి కమిటీ ద్వారా కృష్ణానది నీటి పంపకాలపై కేంద్రం జోక్యం ఉండాలని సీఎం మోదీకి స్పష్టం చేశారు. ప్రధానితో చంద్రబాబు భేటీ అయిన దృశ్యాలను మనం ఇప్పుడు చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు 12 అంశాలపై ముఖ్యమంత్రి ప్రధానికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. 20 పేజీలతో కూడిన ఈ ప్రెజెంటేషన్ ద్వారా విభజన తర్వాత రాష్ట్రం నష్టపోయిన తీరు, కేంద్రం నుంచి ఆశిస్తున్న సాయం తదితర అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. రాజధాని నిర్మాణానికి వచ్చే 3 ఏళ్లలో 10,000 కోట్ల రూపాయలు కోరడంతో పాటు నియోజకవర్గాల పెంపును త్వరితగతిన చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక అత్యున్నత స్థాయి కమిటీ ద్వారా కృష్ణానది నీటి పంపకాలపై కేంద్రం జోక్యం ఉండాలని సీఎం మోదీకి స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రధాని మోదీతో భేటీ అయిన దృశ్యాలను మనం ఇప్పుడు చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు 12 అంశాలపై ముఖ్యమంత్రి ప్రధానికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. 20 పేజీలతో కూడిన ఈ ప్రెజెంటేషన్ ద్వారా విభజన తర్వాత రాష్ట్రం నష్టపోయిన తీరు, కేంద్రం నుంచి ఆశిస్తున్న సాయం తదితర అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. రాజధాని నిర్మాణానికి వచ్చే 3 ఏళ్లలో 10,000 కోట్ల రూపాయలు కోరడంతో పాటు నియోజకవర్గాల పెంపును త్వరితగతిన చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక అత్యున్నత స్థాయి కమిటీ ద్వారా కృష్ణానది నీటి పంపకాలపై కేంద్రం జోక్యం ఉండాలని సీఎం మోదీకి స్పష్టం చేశారు.